హలో ఫ్రెండ్స్, రాధాకృష్ణులను ప్రేమకు ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాం. ఏదైనా లవ్ స్టోరీ గురించి చెప్పుకోవాలి అంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది మన లవ్ గురు శ్రీకృష్ణుడి లవ్ స్టోరీ. తరతరాల పాటు గుర్తుంచుకోదగ్గ ప్రేమ కావ్యాన్ని రాసిన రాధాకృష్ణులు ఎందుకు భగ్న ప్రేమికులుగా మిగిలిపోయారు? ఆ కృష్ణ భగవానుడి ప్రేమగాథ వింటే జన్మ ధన్యమవుతుందంట. మీ లవ్ స్టోరీ సక్సెస్ అవ్వాలి అంటే ఈ సాడ్ లవ్ స్టోరీ మీరు చివరి దాకా వినాల్సిందే. మరి మొదలు పెట్టేద్దామా? ప్రతి ఒక్కరూ తమ లైఫ్లో ఎవరో ఒకరిని ప్రేమించే ఉంటారు. అది మూగ ప్రేమే కావచ్చు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కావచ్చు, లేదా సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ కావచ్చు. కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక లవ్ స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని లవ్ స్టోరీస్ హ్యాపీ ఎండింగ్ అయితే మరికొన్ని లవ్ స్టోరీస్ విరహ ప్రేమ గాథలుగా మిగిసిపోతూ ఉంటాయి. అటువంటి భగ్న ప్రేమికులందరికీ కూడా కృష్ణుడు ఒక ఇన్స్పిరేషన్. లవ్ స్టోరీ ఫెయిల్ అయినంత మాత్రాన అక్కడితో ఆగిపోకుండా, జీవితాన్ని ఎండ్ చేసుకోకుండా మూవ్ ఆన్ ఎలా అవ్వాలో అందరికీ నేర్పించిన గురువు శ్రీకృష్ణుడు. సరే, ఇదంతా పక్కన పెట్టేద్దాం. అసలు అంత డీప్గా లవ్ చేసుకున్న శ్రీకృష్ణుడు రాధ ఎందుకు విడిపోయారు? వాళ్ళిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? మన హిందూ పురాణాలలో శ్రీకృష్ణుడి గురించి లెక్కలేనన్ని కథలు ఉన్నాయి. వాటన్నిటిలో చాలా మటుకు పురాణాలు రాధా శ్రీకృష్ణుడిలో ఒక భాగమే అని చెబుతూ ఉన్నాయి. స్కంద పురాణం ప్రకారం శ్రీకృష్ణుడిని ఆత్మారాం అని పిలుస్తారు. ఆత్మారాం అంటే ఆత్మ ద్వారా రమించేవాడు అని అర్థం. భౌతిక సుఖాలలో సంతోషం వెతుక్కోకుండా తన మనస్సులోనే ఆనందాన్ని అన్వేషించేవాడు శ్రీకృష్ణుడు. మరి అటువంటి శ్రీకృష్ణుడి ఆత్మ రాధారాణి అని, వాళ్ళిద్దరూ ఎప్పటికీ విడిపోరు అని స్కంద పురాణంలో రాయబడింది. మరి అలాంటప్పుడు వాళ్ళిద్దరూ విడిపోవడం, పెళ్లి చేసుకోకపోవడం అనే ప్రశ్నకి అసలు తావే లేదు. నేనే రాధా, నేనే కృష్ణ అంటూ శ్రీకృష్ణుడు ఈ రెండు రూపాలలో కూడా తనే ఉన్నాడు. అదే మరొక పురాణాన్ని తీసుకుంటే ఆ పురాణ గాథ ప్రకారం రాధారాణి గోకులంలో నివసించేది. ఒకసారి శ్రీకృష్ణుడు తన భార్య విరజాతో బృందావనంలో విహరిస్తూ ఉన్నాడు. అది చూసిన రాధ విరజాదేవి మీద కోపగించుకొని ఆమెను నానా మాటలు తిట్టి అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడి మిత్రుడు శ్రీధామకు రాధ ప్రవర్తన మీద కోపం వచ్చింది. దాంతో నోటికొచ్చిందల్లా తిట్టడం మొదలుపెట్టాడు శ్రీధామ. రాధకు ఒళ్ళు మండి శ్రీధామను వచ్చే జన్మలో రాక్షసుడిగా పుడతావని శపించింది. శ్రీధాముడు ఊరుకుంటాడా? ఆయన కూడా రాధను శపించాడు. మానవ జన్మ ఎత్తి 100 సంవత్సరాల పాటు శ్రీకృష్ణుడికి దూరంగా ఉంటావని రాధకు ఆయన శాపం పెట్టాడు. ఇలా రాధ శాపం గురించి తెలుసుకున్న శ్రీకృష్ణుడు, నువ్వేమీ చింతించకు సఖి, నీకు మానవ జన్మ లభిస్తుంది, కానీ నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు అని భరోసా ఇచ్చారు. అందుకనే ఈ కారణం వల్లే రాధాకృష్ణుడి నుండి దూరం అయింది అని పండితులు చెబుతూ ఉంటారు. రామచరిత్ మానస్ ప్రకారం మాత్రం మరొక కథ మనకి తెలుస్తుంది. అదేంటంటే నారద మహర్షిని శ్రీ మహావిష్ణువు మోసం చేశారు. అదెలా అంటారా? నారద మహర్షికి తెలియకుండానే ఆయన రూపాన్ని ఒక వానరుడిలా శ్రీ మహావిష్ణువు మార్చేశారు. అదే రూపంతో లక్ష్మీదేవి స్వయంవరానికి వెళ్ళిన నారద మహర్షిని అందరూ చూసి నవ్వడం మొదలుపెట్టారు. లక్ష్మీదేవిని పెళ్లి చేసుకోవాలి అనే నారద మహర్షి కోరికలాగే మిగిలిపోయింది. ఎప్పుడైతే ఈ విషయం నారద మహర్షికి తెలిసిందో ఆయన కోపంగా శ్రీ మహావిష్ణువుని నిలదీయడానికి వెళ్లారు. శ్రీ మహావిష్ణువుని ఆడిపోసుకొని ఆయన భార్యకు దూరమవుతాడు అని శపించాడు నారద మహర్షి. నారదుడి శాపం మూలంగానే రామ అవతారంలో రాముడు సీతాదేవికి దూరమయ్యాడు. కృష్ణావతారంలో రాధాదేవికి దూరమయ్యాడు. మరొక పురాణ కథ ప్రకారం రాధా కృష్ణుడి కంటే 5 సంవత్సరాలు పెద్దది. మొదటిసారి రాధా కృష్ణుడిని చూసినప్పుడు ఆయనను యశోదాదేవి రోకలికి కట్టేసింది. చాలా మంది పండితులు చెప్పిన దాని ప్రకారం రాధాదేవి గోకులానికి తన తండ్రితో కలిసి వచ్చింది. అప్పుడే కృష్ణుడిని చూసింది అని చాలా మంది చెబుతూ ఉన్నారు. వీళ్ళిద్దరి తొలి పరిచయం ఎలా ఉన్నా సరే తొలి చూపులోనే రాధ కృష్ణుడి మీద మనసు పారేసుకుంది. కృష్ణుడు కూడా రాధను చూడంగానే పడిపోయాడు. అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. శ్రీకృష్ణుడి వేణుగానం వినిపిస్తే చాలు
రాధాదేవి నాట్యం చేసేది. ఆయనను కలుసుకోవడానికి ఇల్లు ఒళ్ళు మరిచి పరుగులు తీసేది. రాధాకృష్ణుల ప్రేమ వ్యవహారం పెద్దల దాకా చేరిన తర్వాత రాధను ఇంటిలో నుండి బయటకు అడుగు పెట్టనిచ్చేవారు కాదు. ఒకరోజు శ్రీకృష్ణుడు యశోదాదేవితో తను రాధను పెళ్లి చేసుకోవాలి అనుకున్నట్టు చెప్పాడు. అది వినగానే అందరి పేరెంట్స్ లాగే యశోదాదేవి కూడా కృష్ణుడి లవ్ స్టోరీకి ఒప్పుకోలేదు. రాధ తనకు సరైనది కాదు అని ఆవిడ నో చెప్పింది. ఎందుకంటే రాధ శ్రీకృష్ణుడి కంటే వయసులో పెద్దది. అంతేకాకుండా ఆమెకు మరొకరితో నిశ్చితార్థమయ్యింది. రాధకు కాబోయే భర్త కంసుడి సైన్యంలో ఉన్నాడు. ఏదో యుద్ధం మీద ఆయన గోకులాన్ని విడిచి వెళ్ళాడు. అతను తిరిగి వచ్చిన వెంటనే రాధకు అతనితో పెళ్ళైపోతుంది అని యశోదాదేవి చెప్పింది. కృష్ణుడు మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే రాధనే చేసుకుంటాను అని తేల్చి చెప్పాడు. యశోదాదేవి నందుడితో చెప్పించినప్పటికీ కూడా కృష్ణుడు ఒప్పుకోలేదు. దాంతో నందుడు శ్రీకృష్ణుడిని గార్గు మహర్షి దగ్గరికి తీసుకువెళ్లారు. అప్పుడు ఆ మహర్షి శ్రీకృష్ణుడికి తన జీవిత లక్ష్యం గుర్తు చేశారు. లోక కళ్యాణం కోసం జన్మించిన శ్రీకృష్ణుడు తన కళ్యాణం కోసం ఆలోచించడం ఎవరికి నచ్చలేదు. దాంతో మన కృష్ణుడికి బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టారు. కృష్ణుడు అప్పటికీ కూడా ఒప్పుకోలేదు. నాకు ఈ లోక కళ్యాణాలు అవసరం లేదు, నేను సాధారణ మనుషుల్లాగే భార్య పిల్లలతో హాయిగా జీవించాలి అనుకుంటున్నాను, నేను రాధనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు. ధర్మ సంస్థాపన చెయ్యాలి అని చెప్తున్నారు కరెక్టే, కానీ ఆ ధర్మం కోసం అధర్మం చెయ్యడం ఎంతవరకు న్యాయం? నా మీద ఆశలు పెట్టుకున్న రాధను మోసం చేసి ఆమెను విడిచిపెట్టడం న్యాయమేనా అని శ్రీకృష్ణుడు ప్రశ్నించాడు. కాని గార్గ మహర్షి ఎన్నో విధాలుగా శ్రీకృష్ణుడికి నచ్చజెప్పారు. అయినప్పటికీ కూడా కృష్ణుడు ఒప్పుకోలేదు. ఇక చిట్ట చివరి ప్రయత్నంగా శ్రీకృష్ణుడి జన్మ రహస్యాన్ని గార్గ మహర్షి చెప్పక తప్పలేదు. చూడు కృష్ణ, నువ్వు యశోదాదేవికి పుట్టలేదు. నీ తల్లి దేవకి, నీ తండ్రి వాసుదేవుడు, నీ తల్లిదండ్రులను కంసుడు కారాగారంలో పెట్టాడు అని జరిగిందంతా శ్రీకృష్ణుడికి వివరించి చెప్పారు. అదంతా విన్న తర్వాత కృష్ణుడికి రక్తం మరిగిపోయింది. శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడి రూపంలో అవతరించాడు అనే విషయం నారద మహర్షి ద్వారా ఇంతకు ముందే తెలుసుకున్న గార్గ మహర్షి శ్రీకృష్ణుడికి ఈ మాయా మోహాల నుండి బయటకు రమ్మని హితబోధ చేశారు. ఇదంతా విన్న తర్వాత శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం మీదకు ఎక్కి ఏకాంతంలో ఆలోచించడం మొదలుపెట్టారు. రోజంతా అక్కడే ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. సో అక్కడి నుండి ఆయన జీవితమే మారిపోయింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు బృందావనాన్ని వదిలిపెట్టి మధుర వెళ్లిపోయారు. మరోవైపు రాధాదేవి వివాహం కూడా జరిగిపోయింది. ఇలా రాధా కృష్ణులు ఇద్దరు భగ్న ప్రేమికులుగా మిగిలిపోయారు. కానీ రాధ మనసులో కృష్ణుడే కొలువయ్యాడు. కృష్ణుడి ఆత్మలో సగభాగమే రాధ. మీరు ఎవరినైనా ప్రేమించారా? వాళ్ళని పెళ్లి చేసుకోలేకపోయారా? ప్రతి ప్రేమ చివరికి పెళ్లితోనే ముగిస్తుంది అని లేదు. ప్రేమించిన వారు దక్కలేదు అని జీవితాలను ముగించుకోవడం కాదు, జీవితాంతం ప్రేమించిన వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకోవడమే ముఖ్యం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలపండి.